అతి సర్వత్రా వర్జయేత్ అని పెద్దలు ఊరికే చెప్పలేదు. దీని అర్థం ఏ విషయంలో అయినా అతి పనికిరాదని. రాజధాని అమరావతి నిర్మాణంలో చంద్రబాబు సర్కారు చేస్తున్న అతి చూస్తుంటే ఈ సూక్తి గుర్తొస్తోంది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో అమరావతికి చేసిన నష్టం కంటే ఇప్పుడు చంద్రబాబు రాష్ట్రానికి తీవ్ర నష్టం చేస్తున్నారనే అభిప్రాయం క్రమంగా బలపడుతోంది. అంతేకాదు, రాజధాని విషయంలో చంద్రబాబు సర్కారు అతి చివరికి ముందుగా భూములిచ్చిన రైతుల్లో అలజడి చెలరేగుతోంది. అసలు తమ భవిష్యత్ ఏంటనే ఆందోళన వాళ్లల్లో అంతకంతకు పెరుగుతోంది. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం రాజధాని మార్పుతో గందరగోళం సృష్టించిన మాట వాస్తవం. అందుకు వైసీపీ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు సర్కారు వైసీపీ వైఫల్యాల నుంచి పాఠాలేవీ నేర్చుకున్నట్టు లేదు. భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాజధానిని కదల్చకుండా నిర్మించాలని అనుకునే ఆలోచన వరకు అభ్యంతరం లేదు. అయితే దేనికైనా హద్దుండాలి. పరిధి దాటితే జనం చీకొట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆ పరిస్థితిని తక్కువ సమయంలోనే చంద్రబాబు సర్కారు కొని తెచ్చుకుందనే విమర్శ వెల్లువెత్తుతోంది. ఇప్పటికే రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూమితో కలిపి 58,000 ఎకరాలున్నాయి. ఈ ల్యాండ్ బ్యాంక్ చిన్న విషయం కాదు. ఈ భూమిలో ఏవైనా నిర్మించొచ్చు. ఈ భూమి చాలదని ఇంకా 44,000 ఎకరాలు తీసుకోవాలని చంద్రబాబు సర్కారు అడుగులు ముందుకేస్తోంది. ఇలాంటి కేంద్రీకృత అభివృద్ధి విధానమే చంద్రబాబు సర్కార్ను నిలువునా ముంచనుంది. ఆల్రెడీ ఇచ్చిన భూమిలోనే ఎలాంటి అభివృద్ధి చేయలేదన్న అభిప్రాయం ఉంది. ఇప్పటికే రాజధానిలో 40,000 కోట్ల రూపాయలకు పైగా పనులకు టెండర్లు కూడా పూర్తయ్యాయి. ఇదంతా అప్పు. తాజాగా 44,000 ఎకరాలకు తీసుకుని మరో 69,000 కోట్లు అప్పు చేసేందుకు చంద్రబాబు సర్కారు ఉత్సాహం ప్రదర్శిస్తోంది. ఒక్క రాజధానిపైనే 1,00,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ప్రతిఫలంగా నయా పైసా కూడా తిరిగిరాని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ఏం చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారని సీనియర్ రాజకీయ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు నిలదీత ఆలోచింపజేసేలా ఉంది. ఇప్పటికీ తీసుకున్న భూములు చాలవు, ఇంకా కావాల్సి వస్తాయి అనేటటువంటి ధోరణితో తెలియపరిచారు. మరొక వార్త ఏంటంటే, మీరు చూస్తూనే ఉండారు, అంతకుముందు వరల్డ్ బ్యాంక్ కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, ఇతర బ్యాంకులు కానీ 31,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ అమరావతి రాజధాని నిర్మాణం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రుణాలు మంజూరు చేసింది. వాటిల్లో కొంత రిలీజ్ చేశారు, పనులు టెండర్లు అయి పిలిచారు. ఇప్పుడు నిన్నటి వార్త ఏంటంటే, ఇంకా 69,000 కోట్ల రూపాయలు ఇంకా లోన్లు తీసుకోబోతున్నాము, అవసరమవుతాయి అని చెప్పొచ్చు. ఈ విధమైన ఆలోచనలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్లదలుచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. రాజధానిపై పాలకుల చర్యలు అతివృష్టి అనావృష్టి అనే రకంగా ఉన్నాయి. గతంలో జగన్ ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేయగా నేడు చంద్రబాబు సర్కారు మాత్రం ఏపీ అంటే అమరావతి తప్ప ఇతర ప్రాంతాలు కాదన్నట్టు వ్యవహరిస్తోంది. నోరు తెరిస్తే P4 గురించి గొప్పలు చెప్పే సీఎం చంద్రబాబు రాజధానిని ఆ పద్ధతిలో నిర్మాణం చేపట్టాలని ఎందుకు ఆలోచించలేదు అనే ప్రశ్న తలెత్తుతోంది. ఆ ఒక్కటి అడక్కు అన్నట్టుగా చంద్రబాబు సర్కారు ధోరణి ఉంది. రాజధాని కోసం భారీ మొత్తంలో అప్పులు చేస్తూ ఆ భారాన్ని మనపై వేస్తున్నారనే తీవ్ర అసంతృప్తి రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో మొదలైంది. గన్నవరంలో విమానాశ్రయం ఉండగా అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం దేనికో చంద్రబాబు సర్కారు సమాధానం చెప్పాలి. రాజధాని విషయంలో చంద్రబాబు సర్కారు అతి చేస్తోందన్న అభిప్రాయం ముఖ్యంగా ఆ ప్రాంత ప్రజానీకంలో రావటం ప్రమాదకరం. రాజధాని కోసం ముందే భూములిచ్చామని వాటిని అభివృద్ధి చేయకుండా ఇప్పుడు 44,000 ఎకరాలు తీసుకుని తమను ఏం చేయాలని అనుకుంటున్నారనే ఆవేదనతో కూడిన ప్రశ్న ఆలోచించాల్సిందే. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికే ప్రభుత్వ పెద్దలు రోజుకో పన్నాగం పన్నుతున్నారనే అనుమానాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఏది ఏమైనా చంద్రబాబుకు రాజకీయంగా రాజధాని ఉరితాడే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.